కలుగునుగాక. మంచిదండి. మరి యొక్క ఇప్పటి వరకు చక్కగా పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని ఆయన నామాన్ని ఉచ్చరింపజేసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. అలాగే దేవదేవుడు మనందరినీ కూడా ఈ 3వ వారము ఆయన యొక్క బలిష్టమైన రెక్కలతో మనందరినీ కాచి కాపాడి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించే భాగ్యం ఇప్పటి వరకు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు నా శిరస్సు వంచి నమస్కృతం మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అలాగే కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనాలమ్మ, వందనాలు. అక్కడ లైట్ వేసుకోండమ్మా. ఆ లైట్ కూడా ఇంటికి తెలుగు వస్తుంది, మీకు బైబిల్ కనపడద్ది. దేవునికి ఇస్తాం. నవ్య స్నేహ దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మంచిదండి. మరి యొక్క దేవుని యొక్క లేఖనాలు మనం ఈ దినాన్ని ఇప్పటి వరకు జ్ఞానించారు మీరు. పరో రోజు ఎలాగుందంట? పరో హృదయం ఎలాగుందండి? కఠినం అయిపోయిందంట. ఎందుకు కఠినం అయిపోయింది? దేవుని కార్యాలు కళ్ళతో చూస్తూ ఉన్నాడు, చెవులతో వింటూ ఉన్నాడు. అయినప్పటికీ ఓ పక్కనేమో దేవునికి భయపడుతున్నాడు, ఓ పక్కనేమో దేవుని మాటని పక్కన పెడుతూ ఉన్నాడు. మోసేతో దేవుడు మాట్లాడుతున్నారు. మోసే అట్టుకు వెళ్ళి పరుగు చెప్తూ ఉన్నాడు, పోరే ఓకే ఎడుతున్నాడు, మళ్ళీ విడిచిపెట్టేస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియా సహోదరి, నా ప్రియా సహోదరుడా, దేవునికి మనం విధేయత కలిగి ఉండాలి, దేవునికి లోబడిగా వారిగా ఉండాలి, దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడి ఆశీర్వాదాలు మనం పొందాలంటే దేవునితో సహవాసం చేయాలి. దేవునికి మనం ఎప్పుడు దూరం అయ్యామో అప్పుడు మనము ప్రియా సహోదరులారా దేవుడి ఆశీర్వాదాలు కూడా దూరం అయిపోతాయంట. ఏమవుతాయంట అండి? ఇది ఒక్కటే మనకు చిట్కా ఏమండి. దేవుని ఆశీర్వాదాలు మన మీద నిలిచి ఉండాలి, దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనతో ఉండాలి, మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మన నోటి నిండా నువ్వు ఉండాలంటే దేవుడు నీతో ఉండాలి, దేవుడితో నీవు ఉండాలి, దేవుడితో నీవు ఉండాలి, నీతో దేవుడు ఉండాలి. ఎప్పుడు నీతో దేవుడు ఉంటారు? ఎప్పుడు దేవుడితో నువ్వు ఎప్పుడు ఉంటావయ్యా అంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడితో సహవాసం చేస్తున్నట్లు, దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉండాలి, దేవుని దగ్గర మనం కలిసి జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవునితో నీతో దేవుడు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు బహుగా మీరు ఫలిస్తారంట. ఆయనకి ఏరవుతే మట్టికి ఆయనకి ఎడబాపు వచ్చిందంటే అపవాది ఎంటర్ అయిపోతాడు. మనకి ఎడబాపు అన్నది మన మధ్యలో వచ్చిందంటే ఏమైపోద్ది? మన బంధాల విషయంలో బంధాల విషయంలో ఎడబాపు వచ్చిందంటే ఏమైపోద్ది? ప్రేమ చల్లారిపోద్ది లేదండి? ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. అలాగే దేవుడి విషయంలో కూడా దేవునికి మనకి గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో, దేవుని సన్నిధి నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో, దేవునికి ఎప్పుడు లోపడకుండా దేవుని పాట పక్కన పెట్టి మనుషుల్ని ఎక్కువ ప్రేమించి మనుషుల మాటకి నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో అప్పుడు నీలో ప్రేమ చల్లారిపోద్ది. అపవాదం వచ్చి 3వ వాడు ఎంటర్ అయిపోతాడు నీ మధ్యలో. ఏమండి, ఎప్పుడైతే దేవుని మధ్యన నీ మధ్యన దేవునికి నీకు సత్సంబంధం కలిగి ఉన్నారు, మీ ప్రేమ ఎప్పుడైతే చల్లారిందో దేవునికి నీకు ఎడబాపు ఎప్పుడైతే వచ్చిందో 3వ వాడు ఎంటర్ అవుతాడు. 3వ వాడు ఎంటర్ అయ్యాడంటే ఇంకా మన స్థితిగతులు మార్చబడినట్లే, మన పరిస్థితులు మారిపోయినట్లే, సాతాన్ని మన కోరు తెచ్చుకున్నట్లే, సోదరులు మన కోరు తెచ్చుకున్నట్లే, ఏమండి కీడు మనం కోరు తెచ్చుకున్నట్లే, రెండోది శాపము మనము కోరి తెచ్చుకున్నట్లే. ప్రియా సహోదరులారా, ఎంత ఎదిగినా దేవుడి దగ్గర ఒదిగుండాలి, ఎంత ఎదిగినా దేవుని మర్చిపోకూడదు, ఎంత ఎదిగినా దేవునికి ఒదిగుండాలి. అదే తన తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన వాడు తగ్గించబడును. మనం ఎప్పుడైతే తగ్గించబడతామో, ఎప్పుడైతే మనం దేవునికి విధేయత కలిగి ఉంటామో, దేవునికి లోబడతామో, దేవుడు చెప్పింది ఎప్పుడైతే చేస్తామో దినదినము కూడా నీ వర్ధిల్లి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి గొప్ప ఆశీర్వాదాలతో సంతోషంతో నింపబడతాం. నిరాశ నిస్పృహించిన విడుదల పొందాలంటే, శాంతి సమాధానం నీకు కావాలంటే, ఎప్పుడు నీలో ఆనందం కావాలంటే నువ్వు దేవుడు ఇడిపోకూడదు. ఎప్పటికీ కూడా దేవునితో బంధం నీకు దూరం అవ్వకూడదు. దేవుని సన్నిధికి, దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క సహవాసానికి లింక్ అయి ఉంది. నువ్వు దేవుని దగ్గర పరిగెట్టుకుని వచ్చినప్పుడే ఆ లింక్ నీతో కలిసి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎప్పుడైనా మీరు చూసారా, ఒక లింక్ ఉంటుంది భూములకి. భూములకి లింక్ ఉంటుంది. దస్తవాదులు మన దగ్గర లేకపోయినా, పట్టా భూములు మన దగ్గర లేకపోయినా ఆ లింక్ దగ్గర వెళ్ళి ఆ లింక్ తీసినప్పుడు సర్వే ద్వారా ఎవరి భూమి ఎక్కడ ఉందో, ఎన్ని కొట్టుకు చచ్చిపోయినా మనం ఎలా కొట్టుకు చచ్చిపోయి తంబాలు అక్కడ తీసి ఇక్కడ తీసి అక్కడ పాతేసినా కానీ ఆ లింక్ తీసేటప్పటికి ఏమవుద్ది? అందరి నీతి బయలుపరచబడద్ది. అందుకనే కోయిగాళ్లను ఎలగలగాళ్లను కట్టి బంగారం అగ్నిలో వేసినప్పుడు అంట ఆ నీతి బయలుపరచబడుతుంది. మన నీతి కొయ్యగాళ్ళు, కట్టి, ఎలగల రాళ్ళు, బంగారం ఏంటంటండి ఈ 4 అగ్నిలో వేసినప్పుడు కంట ఎవరు గొప్పవారో, ఎవరు దేవునితో సహవాసం కలిగిన వారు, ఎవరు స్థిరపడి ఉంటారో, ఎవరు దేవునితో కలిసి ఉంటారో, ఈ కోయగాళ్ళు
కోయిగాళ్ళు అంటే ఎదుగుతారంట, వాళ్ళు ఎదుగుతారు, కానీ ఎదిగేటప్పటికి ఏమవుతారు? దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అగ్ని ఏమవుద్దండి? కాల్చేస్తే బూడిద అయిపోతాయంట. ఇక కోయిగాళ్ళు ఎలగల రాళ్ళు చూడడానికి అందంగా మెరుగుతో కనపడుతూ ఉంటారంట, చాలా ఆత్మీయంగా కనపడుతూ ఉంటాం మనం. తీరా కాల్చేటప్పటికి ఏమైపోద్ది? అది కూడా బుగ్గి అయిపోద్దంట. నిజమా కదమ్మా? బుగ్గి అయిపోద్దంట. మూడోది కట్టి, చూడడానికి అనేకులకి భయం పెట్టేలాగా, అనేకులు జడిపించేలాగా మనం ఉందాగా కనపడతామంట సమాజంలోని, సంఘంలోను, మన కుటుంబాల్లో, మన బంధువుల్లో. తీరా కట్టు కూడా ఒకళ్ళు గద్దించేలాగా, ఒకళ్ళు బుద్ధి చెప్పేలాగా ఉంటాం. తీరా వచ్చేటప్పుడు ఆ కట్టు కూడా ఏమైపోద్దంటే బుగ్గి అయిపోద్దంట. అయ్యా నాలుగోది ఏంటయ్యా అంటే బంగారం. అగ్ని లాంటి శ్రమలో కాల్చబడి, శ్రమలు గుండగా, వ్యాధులు గుండగా, బాధలు గుండగా, నిందలు అవమానాలు సహించి వహించి ఎవరైతే నిలిచి ఉంటారో వారు అగ్ని లాంటి శ్రమలు వారి మీదకి వచ్చిన అగ్నిలో పుడక వేయబడి వారు మెరుగు పొందుతారంట. సపల కొట్టి దేవుని మనం మహింపరుద్దాం. సువర్ణముగా మార్చబడతారంట. అగ్ని శ్రమలనే కొలువులోని వేయబడాలి, దేవుని యొక్క కొలువులోని వేయబడాలి. ఆ కొలుములో నువ్వు కాల్చబడితేనే కానీ నువ్వు సువర్ణముగా మార్చబడవు ప్రియా సహోదరి. బంగారము మెరుగు కలిగి ఒక గొప్ప రూపాంతరణ పొందాలంటే నువ్వు దేవుని దగ్గర, నువ్వు ఎన్ని శ్రమలు పడినా, నిందలైన అవమానాలైన దెబ్బ పడైనా సరే నువ్వు దేవుని మందిరంలోకి ఆదరించుకుంటాకి రావాలి, ఆచరించుకుంటాకి రావాలి, లెక్కలోకి వచ్చేయాలి. పునరుద్ధాన దినం మనం దొంగిలిస్తే మనం ఆశీర్వాదం కోల్పోతాం. ప్రతి శుక్రవారం మన ప్రార్థన జరుగుతుంది. కొందరు ఇంటికాడ స్త్రీలు ఉండి కూడా నిర్లక్ష్యం చేసేస్తున్నారు. దేవుడి దగ్గర రావటం వల్ల అది మీకు ఆశీర్వాదం. శుక్రవారం ప్రార్థనలో పాల్గొనడం వల్ల మీకు ఆశీర్వాదం. శుక్రవారం ప్రార్థన ద్వారా అద్భుతములు దేవుడు చేస్తాడు. అది మంచి శుక్రవారం. ఏ శుక్రవారం అంటాడు? శుక్రవారం మంచి శుక్రవారం, నీకు మంచి చేసే రోజు. ఆ శుక్రవార ప్రార్థనలో నువ్వు పాల్గొంటే దేవుని యొక్క దీవెనను పొందుకుంటావు. నీ యొక్క స్థితిగతులు మార్చబడతాయి, పరిస్థితులు మార్చబడతాయి. ఉపవాసం ఉండి మీరు ప్రార్థించినప్పుడు ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుతములు చేసి మీ శ్రమలన్నిటి నుంచి విడిపించి మీకు సమాధానాన్ని ఇచ్చే రోజు అది. దేవునికి స్తోత్రం. ఈ శ్రాద్ధి దినం మీ పాపాలన్నీ ఒప్పుకుని సమాధాన పడి దేవుని యొక్క వాయుని ఆ యొక్క పునరుద్ధరణ పరిశుద్ధంగా ఆశ్రయించడం వల్ల నీ మీద, నీ పిల్లల మీద ఏ తరాల ఆశీర్వాదాలు కొంపరించబడతాయంటే ఎంత ఆపరు, దేనికి దానికి ఆపరు దేవుడు పెట్టారు. అవన్నీ మనం అనుభవించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఈ ఇద్దరు భార్యాభర్తలు చాలా నిష్ట కలిగిన భార్యాభర్తలు. వారిద్దరు కూడా ఏంటి డేరాలు కుట్టుకునేవారంట. ఏం కుట్టుకునేవారండి? బరకాలు కుట్టుకునేవారంటండి. వీళ్ళిద్దరూ కూడా బరకాలు కుట్టుకుంటూ, వృత్తి చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, బరకాలను అనేకులకి ఇస్తూ, అమ్ముతూ, అనేకులకి తెస్తే కుట్టుతూ అలాగ వాళ్ళిద్దరూ జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూడా భయభక్తులు కలిగిన వారు. విశ్రాంతి దినం వచ్చేటప్పటికి ఏంటి వాళ్ళ దగ్గరికి సేవకుడైన పౌలు వచ్చేటప్పుడు కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టేసేవారంట వాళ్ళు. ఎందుకని? సేవకుడు ఇంటికి ఎందుకు వచ్చాడంట? సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఆ సువార్త ప్రకటిస్తున్న దైవజనుడికి అపొస్తలుడైన పౌలు గారికి ఈ ఇరువురు భార్యాభర్తలు కూడా సహకారిగా ఉండేవారంట. సహకారిగా ఉండి ఆ పరిచర్య అంతట్లో వారు ఏదైనా సరే సంఘంలో కొన్ని పనులు ఉంటాయని చక్కబెట్టి అనేకులు బలపరిచి అనేకులు దేవుడి వద్దకు నడిపిస్తూ, అయ్యా ఈరోజు మరి ఎల్లుండ మరి పౌలు గారు వస్తారు మన మధ్యకి, మీరు అందరూ సిద్ధపడి మీ పనులన్నీ చక్కబెట్టుకుని ఈ పునరుద్ధాన దిన విశ్రాంతి దినానికి లేదా ఈ ప్రత్యేకించబడిన దినానికి మీరు అందరూ కూడుకొండకు దుక్కుకి రండి, మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర ఉన్న సంఘంలో సమకూర్చబడ్డది రండి, ఇక్కడ మనకు గ్రామానికి ఒక సంఘం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు, రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా సమకూర్చి ఆ భార్యాభర్తలు వారందరినీ ఆ పౌలు గారు వచ్చేటప్పటికంట సిద్ధపాటు చేసి ఉంచేవారంట. సిద్ధపాటు చేసి వచ్చేటప్పుడు పౌలుకి వారికి కావలసిన చక్కగా మంచి ఇందును కూడా సిద్ధపరిచి పరిచర్య చేసేవారు, సేవకుడికి కావలసిన పరిచర్య చేసేవారు, ఆధిక్యం ఇచ్చేవారు. రెండోది అనేకలు సమకూర్చి సిద్ధపాటు చేసేవారంట. ఈరోజు నా ప్రియా సహోదరి, నీవే సిద్ధపడవట్లేదు, ఇంకెవరిని సిద్ధపరచగలవు? ఒకసారి ఆలోచన చెయ్యి. ఆ ఇద్దరు భార్యాభర్తలు చేసిన పని ఈరోజు వాళ్ళు దేవుని యొక్క సేవకుడికి సహకారిగా లేవనెత్తబడి సంఘంలో పరిచర్య చేస్తూ, సంఘంలో సహకారులుగాను, సంఘంలో పరిసారికులుగా అక్కడ దేవుడి యొక్క పనులన్నీ చక్కబెట్టడానికి అనేకలు సమకూర్చి, ఎవరైనా ఔదయులని వారు ఉంటే వాళ్ళు గద్దించి ఖండించి బుద్ధి చెప్పి వాళ్ళ దేవుడి మందిరానికి నడిపించేవారంటండి భార్యాభర్తలు. అకుల ప్రిస్కల గారును చక్కగా దేవుని భయముతో భక్తితో ఆ కుటుంబం కూడుకొని చక్కగా మంచి పరిచర్య చేసేవారంట. దేవుని యొద్దకు వాళ్ళు నడిపించేవారు, దేవుడి మందిరానికి నడిపించేవారు. ఎవరన్నా ఒకేలా ఔదయత కలిగి ఉంటే వాళ్ళు గద్దించేవారు, ఖండించేవారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? అమ్మా, నువ్వు దీవించబడాలని దేవుడి మందిరానికి రా, నీ పని పక్కన పెట్టు, మళ్ళీ వచ్చి చేసుకో, కొంతసేపు నీ పని ఆఫ్ చేయి,
సేవకుడు వచ్చేటప్పటికి, ఆ పునరుద్ధాన దినం వచ్చేటప్పటికంట ఆ డేరాలు పక్కన పడేసేవారంట భార్యాభర్తలను. 6 రోజులు కుట్టుకునేవారండి. 7వ రోజు ఏం చేసేవారు? ఆ బరకాలు కుట్టే డేరా మూతేసేవారంట. మూతేసి దేవుని దగ్గరికి, మందిరానికి వెళ్ళేవారు. వాళ్ళతో పాటు అనేకులు సమకూర్చుని తీసుకుని వెళ్ళేవారు. ఈరోజు మన ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని దగ్గర దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎదిగే కొలది, మనం ఎదిగే కొలది, ఫలించే కొలది దేవుని గణపరిచే వారిగా ఉండాలి తప్ప విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, సావాసంలో మనం దూరం అయిపోకుండా చాలా జాగ్రత్తగా మనం మెలకు కలిగి ఉండాలని దేవుడి భార్యాభర్తల ద్వారా దేవుడు కొన్ని సూచనలు మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16 19 చదవండి అమ్మా. 16వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం అమ్మా. ఆసియాలోను అమ్మా, ఒకరు చదవండి అమ్మా. ఆసియాలోను సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరిని ఒకరు వందనములు చెప్పుకొనుడి. పౌలును నేను నా చేతితోనే వందన వచనము రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపించబడును గాక. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అకుల ప్రిస్కిల గారంట చాలా దైవభక్తి కలిగిన వారు. కొరింథీ దేశానికి వచ్చినప్పుడు అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటించి వచ్చినప్పుడు ఆ దేశమంతా తిరిగి సువార్త ప్రకటించిన తర్వాత అకుల ప్రిస్కిలు అనేక భక్తులు అంటే ఏమన్నారంట, అయ్యా మీరు మా దేశంలో ఉండండి అయ్యా, మా దేశానికి మీరు కావాలి, మా దేశానికి మీరు సువార్త అందించాలి, మా గ్రామానికి మీరు సువార్త అందించాలి. మీరు సువార్త చెబితే, మీరు ప్రార్థన చేస్తే, మీరు సువార్త ప్రకటిస్తే మా దేశం రక్షించబడుతుంది, మా గ్రామం రక్షించబడుతుంది అయ్యా, మా గ్రామ ప్రజలు బాగుపడతారు, మా గ్రామ ప్రజలు రక్షించబడతారు, వారు కూడా జీవం గల దేవుడు ఎవరో తెలుసుకుంటారు, వారు మనోనేత్రం వెలిగించబడుతుందయ్యా. సిలువను గురించిన వార్త వారికి కూడా తెలియాలయ్యా. ఈ సిలువను గురించి వార్త వారికి కూడా తెలియాలి. యేసు క్రీస్తు వారు మహాదేవుడు ఎందుకు చనిపోయాడు ప్రజలందరి కొరకును, సర్వమానవాల కొరకు ఎందుకు చనిపోయాడు అందరికీ తెలియాలయ్యా. మా కొరింథీ దేశానికి అంతా తెలియాలయ్యా, మా కొరింథీ పట్టణానికి తెలియాలయ్యా. పౌలు గారు మా దేశంలో మీరు ఉండండి అయ్యా అని చెప్పి బ్రతిమలాడటం ప్రారంభించారంట. అప్పుడు ఏం చేశారు తెలుసా? అకుల ప్రిస్కిల గారు వారు డేరాలు కుట్టుకుంటానికి పెద్ద స్థలం ఉంది, వాళ్ళకి బోలె ప్లేస్ ఉందంట. ప్లేస్ ఉంటే వెంటనే దైవజనుని పిలిచి, దైవజనుడా, నా సేవకుడా పౌలయ్యా, నా డాడీ, ఇదిగో మా ఇంటి పక్కనే స్థలం ఉందయ్యా, అక్కడ మందిరం కట్టు. మా ఇంటి పక్కనే స్థలం ఉంది, ఆ మందిరం నిర్మించయ్యా, అక్కడ మందిరం కట్టండి, ఆ స్థలాన్ని మేము దేవుడికి ఇచ్చేస్తాం, అక్కడ నీవు ఉండి సువార్త ప్రకటించయ్యా. మా దేశానికి, మా గ్రామానికి, మా కొరింథీ పట్టణానికి మీరు సువార్త ప్రకటిస్తే అయ్యా అనేకులు రక్షించబడతారు, అనేకులు విడుదల పొందుతారు, అనేకులు దేవుడి రాజ్యానికి వారసులు అవుతారు. యేసు క్రీస్తు యొక్క మరణం గురించి తెలియజేయండి ప్రభువా, తెలియజేయండి అయ్యా అని వెంటనే అకుల ప్రిస్కిల గారు ఏం చేశారంటండి, వారి ఇంటి పక్కన ఉన్న వారి స్థలం దేవునికి ఇచ్చారంటండి. వెంటనే అక్కడ పౌలు గారు మందిరం ప్రారంభించారు, వెంటనే అక్కడ పరిచర్య ప్రారంభించారండి. అందుకనే ఇంటినున్న సంఘం వారులారా, అకుల ప్రిస్కిల వారికి, సంఘముల వారికి అందరికీ నా వందనాలు. నేను వందనాలు చెప్పి రాయిస్తున్నాను ఏమండి. గౌరవిస్తూ ఉన్నాడంటండి. వందనం వచ్చినవి ఏంటండి? ఒకరినొకరు గౌరవించుకునుట.
ఒకరికొకరు వందనము గౌరవించుకున్నట దేవుణ్ణి అండి. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ, దేవుని పిల్లలు ఒకరిని ఒకరు గౌరవించుట. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. వెంటనే వారు వచ్చి చక్కగా వందనవచనం చెప్తూ ఉన్నారంటండి. వందనాలు చెప్తూ ఉన్నారు, వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ ఆయన అంటున్నారు, వందనములు చెప్పుచున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరిని ఒకరు వందనములు చెప్పుకునుడి. ఏంటి, పౌలును నేను నా చేతితో వందన వచనములు రాయిచున్నాను. ఎవడైనా దేవుణ్ణి ప్రభుని ప్రేమించగిరిన ఎడల వాడు శాపగ్రస్తుడవును. దేవుడి ప్రేమ మనలో ఉంటే భయం మనలో ఉంటుంది. నిజమా కాదండి? దేవుడి ప్రేమ మనలో ఎప్పుడైతే ఉంటుందో భయం మనలో ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈరోజు మనం చాలామంది కుటుంబాల్లో తన పిల్లల్ని ఎప్పుడైతే గద్దిస్తామో అప్పుడే ప్రేమ ఉంటుందో లేదండి? మన పిల్లల్ని ఎప్పుడైతే ఎక్కువగా గద్దిస్తామో, పిల్లల్ని ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా గద్దించి వాళ్ళకి భయం చెబుతామో అప్పుడు తల్లిదండ్రులకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఎందుకు తెలుసా? తన బిడ్డలైన వారు మంచి స్థితిలో ఉండాలి, మంచి మార్గంలో ఉండాలి, మంచి ప్రదేశంలో ఉండాలి, మంచి మార్గంలో వారు ఉండాలి, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి. వారి బాగు కోరిన తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని గద్దిస్తూ ఉంటారు, భయం చెప్తూ ఉంటారు. ఆ భయం చెప్పినప్పుడు, ఆ గద్దించినప్పుడు పిల్లలు యవనస్తులు ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే, ఇదిగో నన్ను మంచి మార్గంలో నా తల్లిదండ్రులు నడిపిస్తున్నారు, ఒకవేళ నేను పడిపోతానేమో అని, ఒకవేళ నేను తొట్టిల్లిపోతానేమో అని, ఇదిగో నేను చదువులో వీక్ అయిపోతానేమో అని, నేను ఏ విషయంలో పడిపోతానేమో నా తల్లిదండ్రులు గద్దిస్తున్నారు. ఆ గద్దింపు నాకు ఆశీర్వాదం అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారో వాళ్ళు దీవించబడతారు. ఇక్కడ పౌలు గారు కూడా సంఘాన్ని గద్దిస్తామన్నారు. సంఘం వారితో మాట్లాడుతూ ఉన్నారు, అకుల ప్రిస్కలతో కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఏంటి, ఎవరైతే ప్రభుని ప్రేమించకుండా ఉంటారో వారు శాపగ్రస్తులు అవుతారంట. ఈరోజు తల్లిదండ్రులు మాట వినకపోతే పిల్లల స్థితి కూడా శాపగ్రస్తులు అవుతారు. వాళ్ళు దీవుని పొందుకోలేరు, వారు ఆశీర్వాదాలు పొందుకోలేరు, వారి స్థితిని మార్చుకోలేరు. వారు ఒక అనుకున్న గమ్యం వారు చేరాలంటే, వారు ఉన్నతమైన శిఖరానికి వెక్కాలంటే, వాళ్ళకి మంచి భవిష్యత్తు పునాది దేవుడు వెయ్యాలంటే వారు దేవుడి మాట వినాలి, తల్లిదండ్రుల మాటకి విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల మాట చెప్పినప్పుడు వింటేనే వారు దీవించబడతారు. లేకపోతే ఇక్కడ సేవకుడి మాట వింటేనే మనం దీవించబడతాం. తల్లిదండ్రుల మాట ఎలా వింటున్నామో దేవుని సేవకుల మాట మనం వినాలి, దేవుని మాట వినాలి. దేవుని ప్రేమించకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉండవంట. దేవుణ్ణి ప్రేమించకపోతే శాపం వస్తుందని చెప్తూ ఉన్నాడు ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘం వాళ్ళారా, కొరింథీలో సంఘం వాళ్ళారా, ఇదిగో మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా, దేవుడికి లోపడుతున్నారా, దేవుడికి విధేయత కలిగి ఉన్నారా, దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నారా, దేవుడి ఎద్దకు వస్తున్నారా, దేవుడి మాట దేవుడి చిత్తమేటో మీరు తెలుసుకుంటున్నారా, తెలుసుకుని ఆయన చెప్పినట్టుగా మీరు నడుచుకుంటున్నారా అని ప్రశ్న వేస్తా ఉన్నారు. ఎవరు వేస్తున్నారని ప్రశ్న? అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాలతో మాట్లాడుతున్నాడు, కొరింథీ సంఘంతో. ఈరోజు మనం కూడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు దేవుడు ప్రేమిస్తున్నావా? ఇదిగో దేవుడు ప్రేమించిన వాడు లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించిన వాడు లోక శరీరసారి. దేవుడిని ప్రేమించేవాడు ఆత్మానుసారంగా జీవించేవాడు. ఆత్మ చెప్పిన మాటలే లోబడతాడు, ఆత్మ చెప్పిన మాటలే సంగతులే వింటాడు. శరీరధారి శరీర సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన తలంపులు కలిగి మనుషుల మాటలకే ప్రాముఖ్యం ఇస్తారు, కానీ దేవుడి మాటని పక్కన పెట్టేస్తూ ఉంటారు. మనుషుల మాటకి విధేయత. అసలు ఆ మనుషుల మాట విన్నావు, ఆ మనుషుల మాట సత్యముందా, అబద్ధం ఉందా? అసలు ఆ మనుషుల మాట వినటం వల్ల నువ్వు దిగజారిపోతున్నావా, విశ్వాసం ఎదుగుతున్నావా? ఆ మనుషుల మాట వినటం వల్ల దేవుడికి దగ్గర అవుతున్నావు, దూరం అవుతున్నావు? నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం అంచివేయబడుతుందేమో, దేవుడికి దూరం అయిపోతుందేమో, నీ ఎదుగుదల, నీ ఆశీర్వాదాలు తగ్గిపోతున్నాయేమో, జాగ్రత్త. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అందరికీ వందనవచనం చెప్తూ ఉన్నారు. పౌలు గారు ఎంత గొప్పగా ఇక్కడ పరిచయం చేసి అనేకుల దేవుని వద్దకు నడిపిస్తూ సువార్త ప్రకటిస్తుంటే అద్భుతములు దేవుడు జరిగించారంట. పౌలు గారి ద్వారా కూడా అనేకులు సువార్త విని అనేకుల హృదయాలు మార్చబడ్డాయంట అండి. మార్చబడ్డమే కాకుండా అకుల ప్రిస్కల గారు కూడా అక్కడ చక్కగా దైవజనుడికి సాకారులుగా లేవనెత్తబడ్డారు, పరిసారికులుగా లేవబడ్డారు. సంఘంలో గొప్ప పరిచయం చేస్తూ ఉన్నారు, సంఘంలో కొన్ని పనులు చక్కబడుతూ ఉన్నారు. అనేక అవిశ్వాసంలోకి వెళ్ళిపోయిన వాళ్ళని బలపరుస్తూ, దృఢపరిచి, గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పి వాళ్ళని మందిరానికి నడిపించేలాగా అకుల ప్రిస్కలు కూడా అక్కడ దేవుడు బలపరిచి వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియా సహోదరులు, వారు సంఘాలు సరిపోయేలా లేరండి, సంఘాలు పాడు చేసేలా లేరు, సంఘాన్ని కూడగట్టి బలపరిచేలాగా పరిచయం చేస్తూ ఉన్నారు. సేవకుడికి బలముగా నిలబడ్డారు, కుడిభుజముగా నిలబడ్డారు, చేయూతగా నిలబడ్డారు.
పరిచర్యలో సాకారులుగా నిలబడ్డారు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున డేరాలు కట్టేది ఏం చేశారంటే, డేరాలు ఏం చేశారంటే, డేరాలు కుట్టే గుడారం ఏం చేశారంటే మూత ఆదివారం తీసుకొస్తుంటే డేరాలు, అయ్యా ఈరోజు మేము ఏ పని చేయమని చెబుతున్నారంట భార్య భర్తలు. ఈరోజు మేము ఏ పని చేయం, డేరా మూతేసాం, ఈరోజు డేరాలు కట్టాం. ఈరోజు నువ్వే పని చేసినా, కూలి పని అయినా సరే, జాబ్ చేసినా సరే, ఏదైనా వ్యాపారం చేసినా సరే, నువ్వే పనిలో ఏ స్థితిలో ఏ వృత్తి కలిగి ఉన్నా సరే, అది నువ్వు మూతేసిన రోజునే నీ హృదయం తెరవబడుతుంది దేవుడి దగ్గర. నువ్వు అది తెరిచిన రోజు నీ హృదయం ముయ్యబడినట్టే దేవుడికి దూరం అయిపోతావు. అది తెలిసిన రోజు నీ హృదయం ముయ్యబడినట్లే, అది మూసిన రోజు నీ హృదయం తెరబడుతుంది దేవుడి యొద్దకు పరిగెట్టుకుని. నిజమా కదమ్మా? పరిగెట్టుకుంటూ వస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. హైదరాబాదులో కాపుల కుటుంబానికి సంబంధించిన వారు, ఆమె పేరు మంగమ్మ గారు, కుమారుడు కూతురి పేరేమో మౌనిక, కొడుకు పేరేమో నాగేంద్ర. అయితే నేను కొత్తలో 15 సంవత్సరాల కింద కొత్తలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక చిన్న స్థలం కొనుక్కుని, ఆమె స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఆవిడ సాక్ష్యం ఎలా తెలుసండి, చాలా దీనస్థితిలోని ₹1 ఎట్టుకు నూనె కొనుక్కు తెచ్చుకునేవారంట. చిన్న బాటిల్ అట్టుకెళ్ళి ₹1 పట్టుకెళ్ళి నూనెతో కొనుక్కు తెచ్చుకునేవారంట, నూనె కొనుక్కు తెచ్చుకునేవారంట అండి. ₹1 ఎట్టుకెళ్ళి ఆ కూరగాయలు కొనుక్కు తెచ్చుకునేవారంట. అంత దీనస్థితిలో పిల్లలు చిన్నప్పుడు, అంత దీనస్థితిలో ఉన్న కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి, భర్త ఏమో తాపీ మేస్త్రి, ఈమె అక్కడ ఏదో ఒక పని చేసి, ఎక్కడ దుక్కుని పని చేసి అలా తెచ్చుకునే బిడ్డలు చదివించుకుంటూ భార్య భర్తలు ఇద్దరు కష్టపడ్డారు. కష్టపడి యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో వారి కష్టార్జితం దీవించబడ్డది. ఆ సీట్లు వేసుకుని ఈ సీట్లు వేసుకుని దేవుడు అభివృద్ధి చేసి ఏదోలాగా దేవుడు ఆశీర్వాదం ఏమైందంటే, అద్దెల్లో అద్దె గృహాల్లో ఉన్న బిడ్డల్ని దేవుడు సొంత స్థలం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సొంత స్థలం ఇచ్చాడండి. అందులో 4 రేకులు గిల్లు కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. చిన్న రేకు షెడ్ వేసుకున్నారు. సరిగ్గా నెలలు కొత్త వేసుకుంటే ఆ రేకు షెడ్లోనే ఒక రూమ్లోనేమో 2 రూముల కోసం వాళ్ళు ఉన్నారు. ఓ పక్కనేమో మన సంఘ బిడ్డలకి అద్దెకిచ్చారు. వాళ్ళు తణుకు నుంచి వెళ్ళిన తర్వాత నేను మన సంఘ బిడ్డల ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్ళాను. వెళ్ళేటట్టుగా వాళ్ళ దగ్గర కనీసం వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు కనుక తణుకు నుంచి వాళ్ళకి కనీసం పోసి తెలుసు కదా మనకి, ఎంతమంది తెలుసు పోసియా? హైదరాబాదు అమ్మా పరిమళ కుమార్ గారికి తెలుసు. అయితే వాళ్ళు అద్దెంట్లో ఉంటున్నాడు. వాళ్ళు ఏం కూరగాయలకి మార్కెట్లోకి వెళ్ళాడు. ఈ అమ్మాయి ఏదో పని చేసుకుంటుంది. అయితే వాళ్ళు నేను వెళ్ళేటప్పటికి వాళ్ళకి కానుక పెడతా కూడా డబ్బులు లేవు. ఒక్క ₹50 మాత్రమే పాత నోటు తెలుసు కదా, ₹50 కాదు, పాత నోటు నలుపు కాగితం. ఆ ఒక్కటి మడతెట్టి బైబిల్ పెట్టుకుందంట అమ్మాయి పోసమ్మ. అయితే నాకు ప్రార్థన చేశాక ఆ ₹50 మార్చుకుని ఓ తౌడు బియ్యం తెచ్చుకుని పిల్లలు కొండి పెట్టుకుందాం అనుకుంటుందంటండి. అయితే చావుకులుగా మేము ఎప్పుడైతే వెళ్ళామో ఇంట్లోకి వెంటనే ఆ ₹50 తీసి ప్రార్థన చేయించుకుని ₹50 అట్టుకొచ్చి కానుక పెట్టింది. నా చేతిలో ఆ కానుక ఎప్పుడైతే పెట్టిందో దేవుడు నాతో మాట్లాడుతున్నాడమ్మా, వాళ్ళు తినడానికి ఏమీ లేదు, ఈ కానుక వాళ్ళకి ప్రార్థన చేసి నేను వాళ్ళని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పారు. దేవుని స్తోత్రం. సప్పలు కూడా దేవుని మనం మహింపరుద్దాం. ఇదిగో నీ హస్తములో నా హస్తం ఉంచాను, నా కుమార్తె నా దాసురాల, నువ్వు ప్రార్థన చేస్తా కానుక మళ్ళీ వాళ్ళకి తిరిగి వాళ్ళు దీవించబడతారు. వాళ్ళు దక్షిణ భాగం ఇచ్చే స్థితికి నేను తీసుకొస్తానని దేవుడు మాట్లాడారండి. వెంటనే ప్రార్థన చేసి ఆ ₹50 మళ్ళీ ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చాను. ఇస్తుంటే బాబు వద్దండి అమ్మగారు, వద్దని ఇచ్చుకుంటలేదు. లేదమ్మా దేవుడు చెప్పారు నేను ఇస్తున్నాను, ఇది నాది కాదు, నా ఆలోచన కాదు, దేవుడు చెప్పారు ఇమ్మని. ఇప్పుడు మీరు ఇస్తేనంటే దీవించబడతారంట. మీరు దేవుడికి ఎక్కువ దేవుడికి భాగములు ఇచ్చేలా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడంట. ఈరోజు మీకు తింటాగలేదు కానీ దేవుడికే మీ కష్టార్జితం 100 దీవించి దేవుడికి 10వ భాగం అర్పించే స్థితికి మిమ్మల్ని తీసుకొస్తాడంట అని చెప్పి ప్రార్థన చేశాను. ముగించి పక్క రూము వాండర్ గారు, అదే మంగమ్మ గారు అంటున్నాను కదా, వాళ్ళ గదిలోకి వెళ్ళాము. ఏమన్నా ప్రార్థన చేయటానికి మాకు కూడా తీసుకురా అమ్మగారు వస్తే కనుక అని చెప్పిందంట. వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఆ ఇంట్లో కూడా వెళ్ళి ప్రార్థన చేసి, అమ్మా మిగిలిని దేవుడి రేక్ షెడ్ని ఇలా ఉంచాడంట. 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టబడద్దంట. చిన్న కిరణ కొట్టు పెట్టుకుందామి అక్కడ. అమ్మా ఈ చిన్న కిరణ కొట్టు ఆ పిల్లలు ఈ పిల్లలు ₹1 ₹10 వచ్చి కొనుక్కెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు మంచి షాపును, మంచి సూపర్ మార్కెట్ అంత షాపును దేవుడు ఇక్కడ చేయబోతున్నాడు అమ్మా అని ప్రార్థన చేసి వచ్చేసాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు 4 స్టేర్ల బిల్డింగ్ కట్టబడ్డ. దేవుని స్తోత్రం. కింద ఫారెస్ట్లో సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవాళ మీరు రేపు వెళ్తాను హైదరాబాద్, మీరు ఎవరు వచ్చినా చూపిస్తాను షాప్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా,
ఇవాళ సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు, అనేక రెస్టారెంట్లకి ఎక్కడి నుంచి సరికి వెళ్తూ ఉంది. ఆ అబ్బాయి పేరు నాగేంద్ర. ఇప్పుడు మనకి ఎంచుమించి ఏమండి మన క్రిస్మస్ జరిగినప్పుడల్లా లీస్టా ఇచ్చేస్తామే, కానీ ఇక్కడ మన అనంతలక్ష్యానికి ఎలాగ ఇచ్చేస్తున్నాం మేము సొంత కొట్టు ఏమండి, అక్కడ కూడా మేము లీస్టా ఇచ్చేస్తాం, ఇంకా డబ్బులు ఇమ్మం. లీస్టా ఇచ్చేసి సరుకులు తెచ్చేసిన తర్వాత ఒకసారి అమౌంట్ సరిపెట్టాం మేము. వచ్చేటప్పుడు అన్ని లెక్కలు చూసుకుని కానుకలు గట్ట వస్తాయి కనుక ఆ లెక్కలు చూసుకుని కొద్దిగా అమౌంట్ ఇచ్చి తర్వాత 2 పట్లు 3 పట్లు 4 పట్ల కింద డబ్బులు మేము సరిపెడతా ఉంటాం. ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇచ్చుకుంటారు. అమ్మగారు ఇవ్వలేదన్న మాట అంటారు, ఎదురుగానండి అమ్మగారు అంటారు. ఏమండి మనకి ఎంత సరుకు కావాలి, ఏమేమి కావాలి అన్నీ కూడా షాప్ గడికి తెచ్చిపెట్టేస్తారు. ప్రియా సహోదరి, ఆ అబ్బాయి కూడా వచ్చేసి మందిరంలో పాల్గొంటారు, కుటుంబం అంతా కూడా క్రిస్మస్లో పాల్గొంటారు. ప్రియా సహోదరి సహోదరురా, ఈరోజు నీ స్థితిగతులు ఏంటి, ఇప్పుడు వాళ్ళు షాప్ మూసేస్తారు. దేవునికి స్తోత్రం. ఆ చిన్న షాపుని ఆదివారం వచ్చేటప్పుడు మూసేస్తుందండి ఆవిడ. మేము వెళ్తామండి, మేము వెళ్ళినా కూడా మూసేసి ప్రార్థనకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు ఎంతగా దేవుడు దీవించబడ్డారు. నీది ముయ్యబడినప్పుడే, నీ వ్యాపారము నీ పని ఆపు చేసినప్పుడే, నీ వ్యాపారం ఆపు చేసినప్పుడే, మీ బిజినెస్లు ఆపు చేసినప్పుడే, మీ పనులన్నీ పక్కన పెట్టినప్పుడే మీ హృదయాలు తెరవబడతాయి, దేవుడికి దగ్గర అవుతారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ నెత్తి మీద కుమ్మరించబడతాయి. ఎప్పుడైతే మీరు పనులు అంతగినే పని వాళ్ళతో పని చేస్తూ కఠినమైన పనులు చేస్తూ మీరు ఉపవాసం ఉండి చేస్తూ, అటు ఉపవాసం నాకు ఇష్టమా, నాకు ప్రీతికరమా అని చెప్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో. ప్రియా సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మనం ఆరాధించే విధానం నేర్చుకోవాలి. మొదట ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి మొదట నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దైవ లక్షణాలు. దేవుని ఆరాధించే విధానం నేర్చుకోవాలి, దేవుడి దగ్గరికి వచ్చే విధానం నేర్చుకోవాలి, దేవుని స్తుతించే విధానం నేర్చుకోవాలి, దేవుడి దగ్గర మొరపెట్టే విధానం నేర్చుకోవాలి, దేవుని గణపరిచే విధానం నేర్చుకోవాలి, దేవుని నామాన్ని హెచ్చరింపు చేసే విధానం నేర్చుకోవాలి. దేవుడు నీ ద్వారా దేవుడికి మహిమ కలుగుతుందో లేదో మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలి. నువ్వు దేవుని నామాన్ని ఉచ్చరింప చేసిన వాడిని నన్ను ఎవరు గలపరుస్తారో వాళ్ళు గలపరుస్తాను, నన్ను ఎవరు తునీకరిస్తారో వాళ్ళని తునీకరిస్తాను అంటున్నాడు దేవుడు. తునీకరించడం అంటే ఏమిటండి? దేవుని నిర్లక్ష్యం చేయటమే, దేవుని అనాలోచనగా లెక్క వేయటమే, మన ఇష్టానుసారంగా ప్రవర్తించడమే. ఈరోజు నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఇష్టానుసారంగా దేవుని ఆరాధించడానికి దేవుడికి ఒక కట్టడలు ఉన్నాయి, ఒక క్రమం ఉంది, ఒక ఆజ్ఞ ఉంది. నేడు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఆయన కట్టడల విధులు అనుసరించి నడుచుకునేలా ఈ భూమి మీద ఉన్న సమస్య జనుల కంటే నేను హెచ్చించును. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో మీలో బేదలు అన్న వాళ్ళు ఉండనే ఉండరు. పేదరికం, ఇంకా మన కష్టాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇరుకులు, నిందలు, అవమానాలు మనలో ఇంకా పిడుస్తూ ఉన్నాయంటే ఏంటయ్యా అంటే మనలో ఉన్న కొన్ని లోపాల వల్ల కూడా వస్తూ ఉంటాయి, కొన్ని పరీక్ష వల్ల కూడా వస్తూ ఉంటాయి. అవి మనం గమనించుకునే వారిగా మనం ఉండాలి, మనం పరీక్షించుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ, కొరింథీ సంఘము ఎంతగా హెచ్చించబడ్డది, ఎంతగా ఆశ్రయించబడ్డది, అకుల ప్రిస్కల చక్కగా ఎంత నమ్మకంగా ఉన్నారు. అక్కడ ఉన్న సంఘముల వారు కూడా ఎంతో నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నారు. మన సంఘాల్లో కూడా మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంటండి. అమ్మా, సంఘంలో అంటే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. మన తల్లిదండ్రులుగా మన బిడ్డలకు బుద్ధి చెప్తలేదా? మన కుటుంబంలో ఒక్కోసారి మన అత్తమామలు మనకు బుద్ధి చెప్పరా? ఒక్కోసారి అత్తమామలే కాదు, కోడల కొడుకే బుద్ధి చెబుతారు. ఎవరికి? అత్తమామలకి. నిజమా కాదండి? కొందరు అత్తగారులు అయి ఉండి అత్తగారు స్థానంలో ఉండి కూడా అత్తగారు మాంగారు కొందరు అవిగే ఎలా మాట్లాడతారని మూర్ఖత్వంగా మాట్లాడతారు. ఒకసారి కోడలతోని కొడుకుతో చెప్పించుకుంటారు బుద్ధి. తల్లిదండ్రులు కూడా అలాగే కొందరు పిల్లలతో చెప్పించుకుంటారు, కొందరు పిల్లలకేమో తల్లిదండ్రులు లేకపోతే అత్తమామలకి, అల్లుడికి, కూతురికి అత్తగారు మాంగారు చెబుతూ ఉంటారు. ఈరోజు సంఘంలో కూడా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికొకరు గద్దించుకోవాలి, ఒకరినొకరు ఖండించుకోవాలి, ఒకరినొకరు సరి చేసుకోవాలి. ఔదైతి కలిగిన వారిని బలపరిచేలా మనం ఉండాలి. మన జాగ్రత్తగా ఒకరికొకరు. ప్రియా సహోదరి సహోదరుల, మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. జగన్ మొగల్తూరు గ్రామంలో లీలిమ అన్న కుమార్తె, మన కీర్తన వాళ్ళ వదిన అక్క లీలిమ ఏమండి హైదరాబాద్ వెళ్ళింది, 2 వారాలు లేదు. నేను అడుగుతానే ఉన్నాను, 3వ వారానికి వచ్చింది. సంఘ పిల్లలు ఎమ్మని వెళ్ళిపోయారంట ఆవిడ దగ్గరికి. అయ్యి బాబా, అమ్మగారు అంత మాటలు అడుగుతున్నారు బాబా, ఇన్ని రోజులు ఉండిపోయి అమ్మ లీలిమ కనపడతలేదంటే అమ్మ రావట్లేదని. ఏమండి ఇవాళ పరిగెత్తుకుని వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న వచ్చిందంటండి, ఎక్కడ పడేసి త్వరగా వాళ్ళు బీరపాదులను వంగపాదులు ఆడతారు, వంగ చెట్లను. 1 కేజీ వంకాయలు 2 కేజీలు బీరకాయలు అట్టుకుని పరిగెత్తుకుని వచ్చేసింది ఆరాధనకి. అమ్మగారు అయ్యి బాబు 2 వారాలు మిస్ అయిపోయినాడు, అసలు నాకు ఏమీ లేనట్టుంది, అసలు బాగాలేదండి, 2 వారాలు నేను దేవుడి మందిరం తప్పిపోతే నాకు అసలు బాగాలేదు. ముందుగా వచ్చి పాటలు పాడుతూ ఉంటుంది.
ప్రార్థన చేస్తూ ఉంటుంది, ముందుకు వచ్చేసి పాటలు పాడేస్తూ ఉంటుంది. ఈరోజు ప్రియా సహోదరి, ఆమె ఆత్మ ఎలాగుందంట, అమ్మో నేను దేవుడి దగ్గరికి 2 వారాలు తప్పుపోవటం వల్ల, దేవుని గణపరచకపోవటం వల్ల నాకు ఏమీ, నా మనసు ఖాళీ అయిపోయినట్టుంది అమ్మగారు, నా హృదయం ఖాళీ అయిపోయినట్టుంది, నా దేవునికి నేను గణపరచలేకపోయాను 2 వారాలు, నా దేవుడిని ఆమెను ఉచ్చరింప చేయలేకపోయాను నేను అని బాధపడుతుంది. ఈరోజు దేవుని క్షణము నిమిషం లెక్క కడుతున్నాడు దేవుడు. ఏ నిమిషం మిస్ అయిపోయినా సరే దేవునికి నీకు బంధము దూరం అయిపోతుందేమో మనం గ్రహించుకోవాలి. ప్రియా సహోదరులారా, ప్రతి దినము మనము దేవునికి దగ్గరగా ఉండాలి. ఎడబాపము నీకు దేవునికి ఉండకూడదు. లోకానికి నీకు ఎడబాపు ఉండాలి, పాపానికి నీకు ఎడబాపు ఉండాలి, దేవునికి నీకు గ్యాప్ రాకూడదు. దేవుని స్తోత్రం. గ్యాప్ వచ్చిందా మూడోవాడు ఎంటర్ అయిపోతాడు. మూడోవాడు ఎంటర్ అయిపోయాడంటే నీ కుటుంబంలో సమాధానం, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, గలిమిలి చేసేస్తూ ఉంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాడు, అన్ని రకాలుగా శోధనలు వచ్చేస్తాయి. దేవుడి దగ్గర అన్ని విషయాల్లో నమ్మకంగా మనం ఉండాలి, అప్పుడే మనం దీవించబడతాం. ఇప్పుడు అకుల ప్రిస్కలు ఎలా ఉన్నారండి, ఎలా ఉన్నారమ్మ వాళ్ళు? సంఘముల వారందరూ ఏం చెబుతున్నారట, ఒకరికొకరు వందనంట. మనం ఏం చేస్తాం, బిగిసిపోతాం, ప్రార్థన అయిపోతుందంటే వత్తమే లేటుగా వస్తాము, మళ్ళీ పరిగెత్తుకెళ్ళి వెళ్ళిపోతాం ఏదో పడేసుకున్నట్టు. నిజమా కాదండి? వత్తము లేటుగా వస్తాం, ఎమ్మటనే పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. మనం గబగబా పరిగెత్తుకుని వెళ్ళిపోయి వెంటనే మన పాస్ట్కి వెళ్ళిపోతాం. మనం అలాగా చేసేవారుగా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి లోబడి, దేవుని మాటకి మన విధేయత కలిగి ఉంటే కంపల్సరిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద, మన నెత్తి మీదకి, మన బిడ్డల మీద కంపల్సరిగా వస్తాయని మనం గ్రహించినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మీ మీద, మీ బిడ్డల మీద, మీ కుటుంబాల మీద అకుల ప్రిస్కల వలె మీరు కూడా దీవించబడుదురు గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు ప్రభా. మహోన్నతుడా, మహాగణుడైన దేవా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈరోజు దేవుడు అకుల ప్రిస్కల కుటుంబాన్ని మన ముందుంచాడు. దేవుడు అకుల ప్రిస్కల వలె ఇదిగో సంఘము, ఇంటినున్న సంఘం వారులారా, మీ అందరికీ వందనం వచ్చును చెప్పినట్లుగా మనం ఒకరికొకరు వందనం వచ్చును, ఒకరికొకరు గద్దించుకుని, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరికొకరు లోబడుతూ దేవునికి విధేయత కలిగి, భయం కలిగి నడుచుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు నాయన కుటుంబాన్ని మాకు పరిచయం చేశావు ప్రభా. అకుల నాయన ప్రిస్కల యొక్క కుటుంబము అపొస్తలుడైన పౌలుకి ఎంతగానో పరిచర్లో సహకారులుగా ఉన్నారు, సంఘములో సహకారులుగా ఉన్నారు, సంఘములో అనేకలు బలపరిచేలాగా, అనేకలను బుద్ధి చెప్పి ఖండించేవారుగాను, అనేకలను నాయనా ఇదిగోనైనా బలపరిచేవారుగా ఉంచారయ్యా. అకుల ప్రిస్కలంటి విశ్వాసం మాకు దయచే ప్రభా. అకుల ప్రిస్కలాగా మేము పరిచర్య చేయాలి సంఘములో ప్రభా. పరిచారికులుగా మేము నాయన ప్రతి పని మేము చక్కబెట్టి, ప్రతి పని చేసేవారు, అనేకల్ని మందిరానికి నడిపించేలాగా మమ్మల్ని నడిపించి వాడుకో ప్రభా అని ఈరోజు ఇద్దబడిన వాగ్దానం నాయన బిడ్డల హృదయాల్లో 10 30 60 ఫలింపచేసి, మీరు మాతో నాతో మాట్లాడిన ప్రతి వాగ్దానం మా హృదయంలో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి అకుల ప్రిస్కల కుటుంబంలో మీ కుటుంబం కూడా ఉండును గాక. ఆమేన్ అమ్మ. దేవుని స్తోత్రం.